వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల కేటాయింపులకు సంబంధించి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరికొత్త రాజకీయ వివాదం మొదలైంది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కు తాడిచెర్ల టు బొగ్గు బ్లాక్ను వేలం ప్రక్రియ లేకుండా తామే కొత్తగా కేటాయించామంటూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే కేంద్ర మంత్రి చేసిన ఈ ప్రకటనను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పూర్తిగా తోసిపుచ్చారు. ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోందని ఆరోపించారు. ఈ బొగ్గు బ్లాక్ను సంబంధించి ఇరు వర్గాలు చెబుతున్న వాదనల పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. మొదటగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వాదనను పరిశీలిస్తే ఎన్డీఏ ప్రభుత్వం సింగరేణి సంస్థకు తాడిచెర్ల టు బొగ్గు బ్లాక్ను ఎటువంటి వేలం లేకుండా నేరుగా కేటాయించిందని, ఇది సింగరేణిపై కేంద్రానికి ఉన్న ప్రేమకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలే, ఆయన రాజకీయాలు మాట్లాడుతున్నారు. నేను ఇంత మంచి కార్యక్రమం, ఒక శుభ కార్యక్రమం గురించి నేను ఇప్పుడు రాజకీయాలు చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే. ఇప్పుడు సింగరేణికి సంబంధించి ఏపీ జెన్కో ఒక ఆర్థిక మంత్రిగా నేను వారికి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను, రాజకీయాలు పక్కన పెట్టి సింగరేణి హితం గురించి మాట్లాడదాం. మరి ఇన్ని సంవత్సరాలు అయింది కదా, ఎందుకు మరి అనుమతులు రాలేదు? ఒక తెలంగాణ బిడ్డగా చేస్తే అభినందించాల్సింది పోయి నేనేదో ఆయన విమర్శిస్తూ మాట్లాడలే. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించలే. నేను జరిగింది చెప్తే నేను విమర్శిస్తూ మాట్లాడాడు. సరే, ఆయన ఏం మాట్లాడాడు ఉప ముఖ్యమంత్రి గారు, వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. నేను ఇప్పుడు కూడా నన్ను విమర్శించినా కూడా నేను వారు విమర్శించదలుచుకోలేదు ఇప్పుడు మాత్రం. ఎందుకంటే కార్మికులకు సంబంధించి మరిన్ని వివరాలు స్పష్టంగా చెప్పాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మళ్ళీ మార్నింగే నేను ఢిల్లీకి వెళ్తున్నా కాబట్టి ఇప్పుడు మీతో కలవాలని నేను కలుస్తున్నాను. ఒక్కటే నేను ఆర్థిక మంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఒక 54,000 కోట్ల రూపాయలు 54,000 crores రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణి కార్మికులకు రావాలి డబ్బు. సింగరేణి కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి ప్రాణాలకు తెగించి రాత్రనక పగలనక చెమటోడ్చి బొగ్గు తీసినటువంటి ఆ బొగ్గు పైసలు సింగరేణి కార్మికులకు ఇవ్వాలి. కాబట్టి నేను రాజకీయాలను పక్కన పెట్టి నేను ఆర్థిక శాఖ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారు కానీ అన్ని రాజకీయ పార్టీలను కోరదటే సింగరేణి కార్మికులకు రావాల్సినటువంటి 54,000 కోట్ల రూపాయల మీద దృష్టి పెట్టి మనందరం కూడా, నాతో సహా, నేను ఎవరు డిమాండ్ చేయడం లేదు, నాతో సహా అందరం వాళ్ళకి డబ్బులు ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తే అది మేలు జరుగుతుంది. దాని మీద దృష్టిని పెడదామని. ఎందుకంటే తెలంగాణ ఒక నిమిషం మాట్లాడినారే, మీరు అడిగిన ప్రశ్నకు జవాబు. టీజే ట్రాన్స్కోకు సంబంధించి తెలంగాణ అంటే 2 రకాల పైసలు రావాలి సింగరేణికి. దీనికి కౌంటర్గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక రికార్డులను బయటపెట్టారు. ఈ తాడిచెర్ల టు బొగ్గు బ్లాక్ ను కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా కేటాయించలేదని, అది ఎప్పుడో 2013 సెప్టెంబర్ 16న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలోనే సింగరేణికి దక్కిందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 2010 మరియు 2012 మధ్య కాలంలో సింగరేణి సంస్థ చేసిన అభ్యర్థనల ఆధారంగానే ఆనాడే ఈ గనిని కేటాయించారని ఆయన వివరించారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కేవలం ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న మైనింగ్ లీజ్కి మాత్రమే ఇప్పుడు ముందస్తు ఆమోదం తెలిపిందని భట్టి విక్రమార్క చెప్పారు. కేంద్రం చేసిన ఈ ఒక దశాబ్దం కాలం నాటి ఆలస్యం వల్లే సింగరేణి సంస్థ మైనింగ్ పనులు ప్రారంభించలేక తీవ్రంగా నష్టపోయిందని ఆయన ఆరోపించారు. అయితే ఆలస్యంగానైనా మైనింగ్ లీజు అనుమతి ఇవ్వాలనే నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తానే స్వయంగా 2024 మార్చి 7 మరియు 2026 మే 20 తేదీల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి విజ్ఞాపన పత్రాలు సమర్పించానని, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా
ప్రధాని మోదీని కలిసి విన్నవించారని, ఆ నిరంతర ప్రయత్నాల వల్లే ఇప్పుడు ఈ లీజు అనుమతి లభించిందని బట్టి విక్రమార్క వెల్లడించారు. మరోవైపు 2013 నాటి అలాట్మెంట్ లేఖలోనే ఈ బ్లాక్ గిరిజన ప్రాంత పరిధిలోకి వస్తుందని, అందువల్ల నిబంధనల ప్రకారం కేవలం ప్రభుత్వ రంగ సంస్థ మాత్రమే ఇక్కడ తవ్వకాలు జరపాలని స్పష్టంగా ఉందని బట్టి విక్రమార్క గుర్తు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మనుగూరు, ఇల్లందు లాంటి సింగరేణి ప్రాంతాలు గిరిజన భూమి నియంత్రణ చట్టం పరిధిలోకి వస్తాయని, అక్కడ గిరిజన సమాజానికి భూ హక్కులు ఉంటాయని ఆయన వివరించారు. చట్టం ప్రకారం అక్కడ కేవలం ప్రభుత్వ సంస్థలే మైనింగ్ చేయాల్సి ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనలను ఉల్లంఘించి ఇల్లందు సమీపంలోని కోయగూడెం 3 ఓపెన్ కాస్ట్ బ్లాక్, మనుగురులోని ఓపెన్ కాస్ట్ డిప్ సైడ్ మైన్ ను ప్రైవేట్ సంస్థలకు వేలం వేసిందని బట్టి విక్రమార్క మండిపడ్డారు. సింగరేణి తాడిచెర్ల 2 బ్లాక్ సంబంధించి కొన్ని విషయాలు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, సింగరేణి శ్రేయోభిలాషికి తెలియాలనేటువంటి ఆలోచనతోనే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా గౌరవ కోల్ మంత్రి గారు శ్రీ కిషన్ రెడ్డి గారు సింగరేణి కాలనీస్కి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ని ఎలా గౌరవ ముఖ్యమంత్రి గారు, కోల్ మంత్రి గారు అప్పుడు ప్రహ్లాద్ జోషి గారిని, ఆ తర్వాత కిషన్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారిని కూడా కలిసి ఈ వాస్తవాలన్నీ వారి ముందు పెట్టి, ఇది మీరు కొత్తగా ఇచ్చేది కాదు, మాకు కేవలం మైనింగ్ లీజ్, దీన్ని పెండింగ్ పెట్టుకోవటం వల్ల సింగరేణికి నష్టం జరుగుతుంది. మీరు ఎంఎండిఆర్ యాక్ట్ వచ్చింది 2015లో, ఇది 2030లోనే అసైన్ చేశారు. యాక్ట్ వచ్చిన దానికంటే ముందు ఎవరు ఇంప్లిమెంట్ చేయరు, యాక్ట్ వచ్చింది ఎవరు వచ్చి ఇంప్లిమెంట్ చేస్తారు. మీరు ఇట్లా ఆపటం సింగరేణికి చాలా నష్టం చేసినట్టు అవుతారు, ఇది కరెక్ట్ కాదు అని అంటే కూడా ఇన్ని రోజులు ఆపి 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 ఆ లెటర్లు కూడా నేను చెప్తున్నా డేటెడ్తో సహా ఈ కాలేజ్ గవర్నమెంట్ రాగానే మీకు ఆ లెటర్స్ కూడా సర్క్యులేట్ చేయడం అవ్వదు. 2024 మార్చ్ 2024లో ప్రహ్లాద్ జోషి గారిని కలిసి దీని చరిత్ర అంతా రాసిచ్చింది. అట్లాగే కిషన్ రెడ్డి గారిని 20/6/2024 నాడు కలిసి దీని చరిత్ర అంతా రాసిచ్చింది. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారిని 4/7/2024 నాడు కలిసి దీని చరిత్ర అంతా కలిసి రాసిచ్చింది. మళ్ళీ తిరిగి బాటం లైన్ ఏంటంటే, ప్రైవేట్ వ్యవస్థలకు అప్పగించిన ఆ 2 బొగ్గు గనుల వేలాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకొని వాటిని తిరిగి సింగరేణికే అప్పగించాలని బట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. గోదావరి లోయ ప్రాంతాల్లోని బొగ్గు గనులన్నిటినీ ప్రైవేటు వ్యక్తులకు వేలం వేయకుండా స్థానిక గిరిజన చట్టాలను పరిగణలోకి తీసుకొని గవర్నమెంట్ టు గవర్నమెంట్ పద్ధతిలో నేరుగా సింగరేణికే కేటాయించాలని ఆయన స్పష్టం చేశారు. మరి తాడిచెర్ల 2 బొగ్గు గని కేటాయింపులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పిన అంశాలు, దానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇచ్చిన ఈ సమాధానంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో రాయండి. మరిన్ని తాజా పొలిటికల్ విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.